మనకంటే బలాఢ్యులు, శూరులైన శత్రువులతో ముఖాముఖి విశ్వాసంతో ఎదుర్కోండి. రాక్షసులు బలంగా, ఎత్తుగా, అత్యంత క్రూరంగా, దారుణంగా ఉంటారు. అయితే యుద్ధం నుంచి మనం పారిపోకూడదు. విజయానికై పరిగెత్తండి. ఎందుకంటే భయం అనే రాక్షసుడితో మనం పోరాడడానికి ముందే మన దేవుడు దహించే అగ్నిలా వెళతాడు కనుక నిరుత్సాహపు భూతాన్ని నాశనం చెయ్యండి. ఒంటరితనం నుంచి విడుదలవ్వండి. చింతను జయించండి. నేరాభావం నుంచి కాపాడుకోండి. శ్రమ అనే భూతాన్ని లొంగదీసుకోండి. కోపంపై దాడి చెయ్యండి. అధికంగా ఫీల్ అయితే సందేహాన్ని వదిలేయండి. ఓటమిని ఓడించడంలో స్వాతంత్రాన్ని వెతకండి. దేశంలోని రాక్షసులను మన దేవుడు వధించి మన ముందు క్రింద పడేస్తాడు. ఆయన శక్తి ద్వారా మనం వారిని తరిమి ప్రభువు మనకు వాగ్దానం చేసినట్టుగా నాశనం చేద్దాం. భయపడకండి. మన దేవుడు మనకు తోడై ఉంటాడు. మనకు అధికారాన్ని ఇస్తాడు. మనం రాక్షసులను ఓడించగలం. యుద్ధాన్ని జయించగలం. విజేతలుగా జీవించగలం. ఇప్పటి వరకు జీవించిన వారిలో దావీదు రాజు అత్యంత గొప్పవారిలో ఒకడు. దేవునికెంతో ఇష్టమైనవాడు. అతనొక గొప్ప రాజు. ఇశ్రాయేలు అతనెంతగానో పొగిడింది. గొప్ప యోధుడు, దేవుని ప్రభావం కల గొప్ప మనిషి. అయితే మీకు తెలుసు, ఆపత్కాల సమయంలో, యుద్ధంలో తన సైన్యంతో పాటు ఉండవద్దని నిర్ణయించుకుని ఇంటికి వచ్చి ఆ రోజు పొద్దుగూకు వేళ ఇంటి వద్ద సావకాశంగా ఉన్నప్పుడు వచనములలో ఉన్న రిపోర్టు ప్రకారముగా నిద్ర పట్టనందున రాజనగరిలో తిరుగుతూ ఉన్నాడు. రాజనగరి మిద్దె మీద నడుచుతూ వెళ్ళెను. అలా చేస్తూ అతను పైనుండి కిందకు చూడగా అక్కడ బత్షెబ అనే సౌందర్యవతి అయిన ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండడం దావీదు చూడడం జరుగుతుంది. బైబిల్ చెబుతుంది, అతనిలో కోరికలు కలుగగా ఆ స్త్రీని తన రాజనగరిలోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. ఆమెతో వ్యభిచరించి తిరిగి ఆమెను ఇంటికి పంపివేశాడు. అతను ఎంతో ఘోరమైన పాపాన్ని చేశాడన్న నిజాన్ని అతను తెలుసుకున్నాడు. ఆ పాపం మరింత చిక్కులమయంగా అయ్యింది. కొన్ని రోజుల తరువాత రాజు ఒక నిజాన్ని తెలుసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతిగా ఉందన్న వార్త అతనికి తెలిసింది. దావీదుకు తెలుసు, ఒకవేళ తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతడేమైనా చేయకుంటే దైవికమైన రాజుగా అతని రాజ్యం ముగిసిపోతుంది అని దాని నుంచి బయటపడ్డానికి తెలిసిన ప్రతిదీ చేశాడు. చివరిగా అతనికి తోచిన శ్రేష్టమైన మార్గం ఏమిటంటే ఆమె భర్త యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు అతని వద్దకు పంపమని ఆజ్ఞాపించాడు. ఆమె భర్త పేరు ఊరియా. అతడు ఇశ్రాయేలు సైన్యంలో ముందుండి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. దావీదు అతన్ని యుద్ధం నుంచి వచ్చిన తరువాత అతను ఇంటికి వచ్చినప్పుడు అతనికి త్రాగటానికి ద్రాక్షారసమును, తినటానికి మంచి ఆహారాన్ని పెట్టించి వెళ్లి తన భార్యతో గడపమని అతన్ని ప్రోత్సహించాను. అతడు తన భార్యతో గాని గడిపితే ఊరియాని ఆ బిడ్డకు తండ్రి అనుకునే ఛాన్సు ఉంటుందని అనుకున్నాడు. అయితే అతను ఆలోచించనిదేమిటంటే ఊరియా అతనికంటే కూడా ఎంతో గొప్పవాడని అనుకోలేదు. ఊరియా అన్నాడు, రాజా, నా అధిపతియు ఆయన సేవకులు బయట దండులో ఉండి శత్రువులతో యుద్ధం చేస్తుంటే నేనెలా ఇంటికి వెళ్లి భోజన పానములు చేసి భార్యతో ఉండగలను? కనుక ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి భార్యతో ఉండడానికి బదులుగా ఊరియా రాజనగరి ద్వారమున పడుకుంటాడు. ఆ విషయము మీకు గుర్తు ఉందా? రెండవ రోజు ఉదయాన దావీదు లేచి ఊరియా తన భార్యతో ఉండడానికి ఇంటికి వెళ్లలేదని గుర్తించాడు. అతను వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందనుకున్నాడు. కనుక ఏం చెయ్యాలో అతనికి తెలియలేదు. చివరికి వేరే ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత యోవాబునకు ఉత్తరము వ్రాయించి దాన్ని ఊరియా చేత పంపిస్తాడు, సేనలకు అధిపతి అయిన యోవాబునకు. ఆ ఉత్తరములో ఇదిగో ఇలాంటిదేదో ఉంది. యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు చేయుడు అనెను. ఖచ్చితంగా జరిగింది కూడా అదే. యుద్ధంలో ఊరియాను ముందు ఉంచారు. అతను చంపబడ్డాడు. అతని హత్యకు బాధ్యుడు నిస్సందేహంగా దావీదే. అతనికి ఎంత ధైర్యం అంటే అతని ప్లాన్ ద్వారానే చనిపోయే అతని చేతికే ఏం చెయ్యాలన్నది వ్రాసి పంపాడు. ఇప్పుడు దావీదు వ్యభిచరించడమే కాకుండా హత్య కూడా చేశాడు. తిరిగి రాజుగా తన పనిని చేసేటప్పుడు అతని మనస్సులో శాంతి అనేది ఏమాత్రమూ లేదు.
ఈనాటి పాఠం యొక్క కథ అది జరిగి ఏడాది అయిన తరువాతది. దావీదుకు బత్షెబకు పుట్టిన బిడ్డకు అప్పుడు దాదాపు 3 నెలల వయస్సుంటుంది. ఇన్ని రోజులుగా దావీదు ఈ పాపపు భారాన్ని తన మనస్సులోనే మోస్తూనే ఉన్నాడు. అది దావీదుకు ఎలా ఉందన్నది మనకు చెప్పే 2 కీర్తనలు ఉన్నాయి. ఒకటి కీర్తనలు 32, ఇంకొకటి కీర్తనలు 51. 32వ కీర్తనను దావీదు దీని అంతటినీ సరిచేసిన తరువాత వ్రాసినది. అయితే 51వ కీర్తన నిస్సందేహంగా పాత గ్రంథములోని మనస్సుని అత్యంతంగా కదిలించి వేసే వచనాలు. ఎందుకంటే 51వ కీర్తన తన జీవితపు నేరాభావంతో దావీదు ఎలా డీల్ చేశాడన్నదే. 32వ కీర్తన దీని అంతటితో దావీదు ఎలా డీల్ చేశాడన్న దాని గురించి మరిన్ని విషయాలను చెబుతుంది. కనుక మనం ఈ 2 వచనాలను అటు ఇటు తిప్పి చూద్దాం. తన నేరాభావం గురించి దావీదు ఏం చేశాడన్న దాన్ని ముందుగా గమనించేది ఏమిటంటే, మనం అతను అనుభవించే ఆ దుఃఖం గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. 32వ కీర్తనలో దావీదు చేసిన పాపం తరువాత పరిణామాలు చెప్పబడ్డాయి. ఈ గంభీరమైన భావుకమైన బాధను అనుభవిస్తూ ఉండగా అతని ప్రాణం పడే బాధను 32వ కీర్తన చెబుతుంది. ముందుగా 3వ వచనంలో దావీదు మౌనం గురించి చెబుతాడు. ఎలా మాట్లాడలేకపోయాడో. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. తన పాపం గురించి ప్రభువుతో దావీదు మాట్లాడలేకపోయాడు. అందువలన దేని గురించి ఆయనతో మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే మీలో ఎంతమందికి తెలుసు, బైబిల్ ఇలా చెబుతుందని, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తన 66:18. అంటే దావీదుకు దేవునితో ఇక సహవాసమే లేదప్పుడు. అతని మనసు మౌనంగా ఉంది. దేవునితో అతనికి సంబంధమే తెగిపోయింది. అతని నేరాభావం శారీరకంగా ఎక్కువైపోయింది. అతను అంటాడు, దినమంతా తన ఆర్తధ్వని వలన అతని ఎముకలు క్షీణించిపోయాయని. అతను చేసిన పాపపు నేరాభావాన్ని మోయడం వలన శారీరకంగా జబ్బు పడిపోయాడతను. తరువాత వచనం కీర్తనలు 32:4 మనకేం చెబుతుందంటే, అతను దుఃఖంతో నిండిపోయాడు అని అతను అన్నాడు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవికాలమున ఎండినట్లు ఆయెను. దావీదు రాజు అప్పటికీ తన ప్రజలను ఒక రాజుగాని ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే తన మనస్సాక్షిని ఆజ్ఞాపించలేకపోయాడు. దుఃఖంతో నిండిపోయాడు. జీవితంలోని తాజాదనం పోయింది. అది బాధ, దుఃఖంతో నిండిపోయింది. అతని మనస్సాక్షి అసహ్యంతో నిండిపోయింది. దేవునితో సహవాసాన్ని తెంచేసినందుకు జీవితం గందరగోళమయ్యింది. ఆ తరువాత ఈ విషయమంతా రహస్యపు పాపముగా మారింది. అందులో రహస్యం ఇమిడి ఉంది. అతడు అంతగా బాధపడ్డానికున్న కారణాల్లో ఒకటి ఏమిటి అంటే, తన బాధను చెప్పుకోవడానికి అతనికి ఎవ్వరూ లేకపోవడమే. ఒక్కరికి చెప్పుకోలేకపోయాడు అతను. బత్షెబా మరియు యోవాబుకు తప్ప ఇంకెవరికీ తెలియదు. బెత్షెబాతో అతని పాపము ముందే ప్లాన్ చేయబడినది కాకున్నా, ఊరియాకు వ్యతిరేకంగా పాపము ఖచ్చితంగా పథకం వేసి యుక్తిగా ముందుగా అనుకుని చేసినదే. ఏడాదికి పైనే దావీదు నేరాభావంతో జీవించడానికి ట్రై చేశాడు. దానితో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎవరికి చెప్పుకోలేకపోయాడు. దేవునితోనూ చెప్పుకోలేదు. ఎందుకంటే సర్వోన్నతునితో సంబంధాన్ని తెంచేసుకున్నాడు కనుక మాట్లాడడానికి ఎవరు ఫ్రెండ్స్ లేరు. అతని నేరాభావపు దుఃఖాన్ని మనం చూడగలం. ఇజ్రాయేలు గొప్ప నాయకుడిగా ఉన్న అతను కేవలం మనిషి నెడలా తగ్గిపోవడాన్ని మనం చూడగలం. తర్వాత దేవుడు దావీదు సమస్య నుంచి బయటకు తేవడానికి ఎవరినైనా సహాయం కొరకు పంపాలనుకున్నాడు. అప్పుడు నేరాభావంపై నింద మోపడానికి వస్తాం. ఇప్పుడు ఈ కథ మీకు తెలిసిందే. 2 సమూయేలులో రికార్డు చేయబడి ఉంది. కనుక మిమ్మల్ని బైబిల్ తీసి ఆ కథను తీసి చూడమని నేను చెప్పను. ఏం జరిగిందన్న విషయం మీకు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు దావీదు బోధకుడైన నాతాను వద్దకు వెళ్ళి, మనం గాని ఆ భాషను యూజ్ చేయగలిగితే ఇలా అన్నాడు, నాతాను నువ్వు వెళ్ళి ఒక అతన్ని కలవాల్సి ఉంది. నువ్వు వెళ్ళి దావీదు రాజును కలిసి అతను చేసిన దానితో అతన్ని ఎదుర్కోవాలి. నిజమే, దావీదు నేరాభావము మరియు పాపములు జరిగిందంతా నాతానుకు దేవుడు తెలియజేశాడు. అయితే వెళ్ళి ఒక రాజును ఎదుర్కోవడం ఎలానో నాతానుకు సరిగా తెలియలేదు. కనుక దావీదుకు ఒక కథ చెప్పాలనుకున్నాడు. ఆ చెప్పిన కథ ఇదే. ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు. ఒకడు ధనికుడు, ఇంకొకడు బీదవాడు. ధనికుని వద్ద విస్తారమైన గొర్రెలు, గొడ్లు ఉన్నాయి. అయితే ఆ బీదవాని వద్ద తన పిల్లలతో పాటు పెరిగి పెద్దదైన ఓ ఆడ గొర్రెపిల్ల తప్ప ఏమీ లేదు. ఆ గొర్రెపిల్ల వాని చేతి ముద్దలు తినుచూ, వాని గిన్నెలోనిది త్రాగుచూ, వాని కౌగిట పడుకుని ఉండేది. ఆ గొర్రెపిల్ల ఆ బీదవానికి సొంత కుమార్తెలా ఉండేది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ధనవంతుని వద్దకు వచ్చి,
భోజనము అడుగగా అతడు అతనికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టుకోకుండా ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని మార్గస్థునికి భోజనం పెడతాడు. నిజమే, మీరు గాని కథను గురించి ఆలోచిస్తే పాపం ఆ గొర్రెపిల్ల బెత్షెబా అని తెలుస్తోంది. ఆ బీదవాడు ఊరియా, ఆమె భర్త, ఇక ధనికుడు దావీదు. అయితే చూడండి, దావీదుకింకా ఈ విషయం తెలియలేదు. అతనికి చాలా కోపం వస్తుంది. ఎవరైనా నాతాను చెప్పినంత ఘోరమైన పనిని చేస్తారా అని. అతడు నాతాను వైపు చూసి ఇలా అంటాడు, నాతాను ఎవరు? అతనంటాడు, అలాంటి పని చేసిన వారెవరైనా సరే మరణపాత్రుడే. ఆ తరువాత అంటాడు, అంతేకాదు 2 సమూయేలు 12:6, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లల నీయవలనని నాతానుతో అనెను. దావీదుకు కోపం వచ్చింది. ఈ క్షణం యొక్క టైమింగ్ని గురించి మీరు ఆలోచించండి. ప్రవక్త అయిన నాతాను అప్పుడు తన పొడవాటి సన్నని వేలుని తిన్నగా దావీదు ముక్కు దగ్గర పెట్టి ఇలా అన్నాడు, దావీదు, ఆ మనిషివి కేవలం నువ్వే. అందరం ఊపిరి బిగబట్టి ఉన్నాం, అవునా? అతని పాపంతో ఎదుర్కోబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఆ క్షణంలో బహుశా మనం అనుకోవచ్చును, దావీదు చేసిన పనిలాంటిదే చేసిన వేరే ఎవరికైనా జరిగే భయంకరమైన విషయం అదేనని. అయితే మీకు చెబుతున్నాను ఏమనంటే, అది దావీదుకు అద్భుతమైన క్షణం, గొప్ప గంభీరమైన దుఃఖపు క్షణం, అలాగే ఉపశమనాన్ని కలిగించిన క్షణము. చివరికి ఇన్ని నెలలుగా దాచి ఉంచబడ్డ విషయం బయట పడింది. చివరికి బాహ్యంగా వచ్చింది. అతను దాంతో డీల్ చేయడానికి అప్పుడు నేరాభావాన్ని తీసుకుని అతను డీల్ చేయసాగాడు. అది మనల్ని 51వ కీర్తనకు తీసుకుని వెళుతుంది. అక్కడ మనం వచనంలో పైన వ్రాయబడినది చదువుతాం. మీ బైబిల్ని జాగ్రత్తగా ఫాలో అయితే, మీ బైబిల్స్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. చేస్తే కీర్తనలో వ్రాయబడ్డ దాన్ని గాని చదివితే మంచి సమాచారాన్ని పొందగలరని మీరు గమనిస్తారు. కీర్తనలు 51కి శీర్షిక ఇలా చెబుతుంది. ఏం చెబుతుంది అంటే, దావీదు బెత్షెబా వద్దకు వెళ్లిన తరువాత నాతానును ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే వేరుగా చెప్పాలంటే ఈ కీర్తన మనం ఇప్పుడు నాతాను దావీదుని అతని పాపంతో ఎదుర్కొన్నప్పటిని గురించి మాట్లాడుతున్నామే, ఇది దాని తరువాత వ్రాసినది. ఇప్పుడు దావీదు దేవునికి మొరపెట్టుకుంటాడు. ఇదిగో దావీదు చేసింది కూడా ఇదే. మన జీవితంలో నేరాభావపు భూతాన్ని ఎదుర్కొన్నప్పుడు ఫాలో అవ్వవలసింది ఈ క్రమాన్నే. ముందుగా మనం అర్థం చేసుకోవాలి, అతను తన పాపానికై పూర్తి బాధ్యతను వహించాడని. అది మొదలయ్యేది అక్కడే. తన పాపానికై పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. దాన్ని ఎప్పుడు ఇంకొకరి మీదకు నెట్టేయాలని అనుకోలేదు. పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. కీర్తనలు 51ని గాని మీ బైబిల్స్లో తెరిచి చూస్తే గమనించగలరు ఎంత ఎక్కువగా పర్సనల్ ప్రొనౌన్ని యూజ్ చేశాడు. నేను ఈ వచనాలన్నిటినీ ప్రొనౌన్తో కలిపి స్క్రీన్ మీద చూపించాను, దీన్ని చూడండి. దేవా నన్ను కరుణింపుము, నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్టు నన్ను కడుగుము, నా పాపము పోవునట్టు పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు ఏం చేస్తున్నాడు? అడుగు ముందుకు వేసి తన పాపములకు బాధ్యత తీసుకుంటున్నాడు. చూడండి, మన తరంలో దాదాపు అది మరుగైన కళ. మనం మన చెడు ప్రవర్తనకు ఇతర విషయాలు మరియు ఇతరుల మీద సాకులు చెప్పడానికి అద్భుతమైన విధానంలో వెళతాము. మన పరిస్థితులకు, మన జాబ్కు, పరిసరాలకు అన్నిటికీ ఇతరులను నిందిస్తాం. చూడండి, ఒకవేళ దీనికోసం కాకుంటే నేను అలా చేసి ఉండను. చూడండి, నేరాభావం నుంచి ఎన్నడైనా విడుదల పొందగలం అంటే ప్లేట్ దగ్గరకు వెళ్లి చేసిన దాన్ని తెలియజెప్పి దాన్ని పూర్తి బాధ్యతను తీసుకున్నప్పుడే. దావీదు చేసింది అదే. తరువాత అతడు పాపాన్ని తెలియచేస్తాడు. అతను చేసిన దాన్ని నెమ్మదిగా దాటేయాలని అనుకోడు. ఇక్కడ 51వ కీర్తనలో ఎన్నో ముఖ్యమైన పదాల్ని అతను యూజ్ చేశాడు. ఈ 3 వచనాలలో అతడు చేసిన దాన్ని వివరించడానికి 4 వేరువేరు పదాల్ని వాడాడు. ముందుగా అతను వాడిన పదం అతిక్రమములు అన్నాడు. దేవా నేను అతిక్రమించాను. ఈ పదానికి అర్థం ఏమిటంటే చట్టానికి విరుద్ధంగా వెళ్లడము. దేవా నేను నీ నియమాన్ని అతిక్రమించాను. తరువాత దోషము అనే పదాన్ని యూజ్ చేశాడు. అది మనిషి స్వభావపు అక్రమానికి సంబంధించినది. అతడు పాపము అనే పదాన్ని యూజ్ చేశాడు. ఆ పదానికి అర్థం చిహ్నాన్ని మిస్ చేయడమే. తరువాత చెడు అనే పదాన్ని యూజ్ చేశాడు. అది చెడు కనుక శిక్షకు అర్హుడు అవుతాడు. ఇప్పుడు నేనది చెప్పడానికి కారణం ఏమిటంటే, మన నేరాభావాన్ని వదిలించుకోవడానికి వచ్చినప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. అది చిన్న విషయమైనా పెద్దదైనా అదేదో అసలు ముఖ్యమైనది కాదు అని తోసివేయడం, దాంతో డీల్ చేయకపోవడం ఎంతమందికి తెలుసు? పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకోవడం అనేది అంతా ఒకటేనని, ఒప్పుకోవడం అనేది మన పాపం గురించి దేవుడు ఏం చెబుతాడో అదే.
సర్వోన్నతుడైన దేవుని సృష్టి ద్వారా మనం చేసింది తెలియచేయడం, ఇలా అనడం వల్ల, దేవా ఇదిగో నేను చేసింది ఇది, అదేమిటో అది ఇదే, ఇది పాపము. దావీదు ఈ మాటలను వ్రాశాడు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కీర్తనలు 32:5లో దావీదు తన ప్రార్థించిన ప్రార్థనను గురించి మాట్లాడి తన ఒప్పుదలను తిరిగి చూసుకుంటాడు. అతను అక్కడ చెప్పింది ఇదే: నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటేని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అది చాలా మామూలు భాష, దేవుని వాక్యపు సాధారణమైన మాటలు. చూడండి, ప్రజలు ఇప్పుడంతగా పాపం గురించి మాట్లాడరు. అది మన భాష నుంచి దాదాపు మురిగైపోయిన పదం. పాపాన్ని తెలుసుకోవడం అనేది మన పితరులను కప్పివేసేది. మరొక తరం క్రిస్టియన్స్కి పాపం అంటే అసహ్యం, అదంటే భయం, దూరంగా పారిపోయేవారు, దానికే దుఃఖించేవారు. తమ పాపాలకే మన పెద్దవారు కొందరు బాధపడేవారు. కోపం వచ్చిన ఒక మనిషి ఆశ్చర్యపోయేవాడు, ఆ వారం పవిత్రమైన సహవాసానికి వెళ్ళగలనా అని. ఏళ్ల తరబడిగా తన అందమైన సహోదరుని చూసి అసూయపడిన స్త్రీ ఆశ్చర్యపోయేది, ఈ పాపము ఆమె రక్షణను బెదిరిస్తున్నట్టుగా. ఈనాటి గ్రూప్ కన్ఫెషనల్స్తో అది చెప్పడం చాలా కష్టం. పాపముతో డీల్ చేయడానికి కొత్త విధానాన్ని చూసుకున్నాం. ఇజ్రాయేలు కొత్త భాష ఇలా ఉంటుంది: మనం మన సమస్యను మానవ సంబంధాల అడ్జస్ట్మెంట్ డైనమిక్స్తో ఒప్పుకుందాం, ప్రత్యేకంగా నెట్వర్కింగ్లోని మన బలహీనతతో. లేదా ఒక గ్రోత్ ఏరియాగా పవిత్రతను టార్గెట్ చేయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. పాపాన్ని పట్టించుకున్న చోట ప్రజలు సణుగుతారు, అది ఏమిటన్న గట్టి పట్టు వద్దకే రారు. జేమ్స్ డేవిసన్ హంటర్ అనే ఒక సోషియాలజిస్ట్ గమనించారు. ఏమనంటే, స్కూల్ టీచర్లు ఇప్పుడసలు ఆపండి ప్లీజ్, మీరు క్లాసుని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నదేది సూటిగా చెప్పరని. ఎందుకంటే ఇవి తీర్పు తీర్చే మాటలు కనుక. బదులుగా బలిష్టమైన చేతులు గల ఒక యవ్వనుడు క్లాస్ రూమ్ కిటికీలను టెన్నిస్ బాల్తో కొడుతూ ఉంటే విద్యాపరంగా కరెక్ట్ అయిన టీచర్లు కలిసి ఒక వాక్యాన్ని ఇలా అంటారు: ఏం చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? హంటర్ ఇంకా ఏం చెప్పాడంటే, పాపము అనే పదం ఎక్కువగా తీపి మిన్నుల మీద ఉంటుంది అని. పీనట్ బటర్ బెంజ్ మరియు చాక్లెట్ డెకడెన్స్ అనేవి పాపకరమైనవి, అబద్ధం కాదు. మనందరికీ అది తెలుసు, అవునా? మనము పాపము అనే దాని అర్థాన్ని బాగా తీపిగా చేసేశాం. అందుకనే ఈనాడు మన ప్రపంచంలో ఎంతోమంది గిల్టీగా ఉన్నవారు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ముందుగా మీరు తప్పు చేశారన్నది తెలియచేయనంత వరకు నేరాభావాన్ని వదిలించుకునే మార్గమే లేదు. నేను పెద్ద విషయాల గురించి మాట్లాడడం లేదు, నేను దేని గురించి మాట్లాడడం లేదు. నేరాభావం నుంచి క్షమాపణను, విడుదలను పొందాలనుకుంటే మీరు చేసిన దానికి బాధ్యతను తీసుకుని దాని వద్దకు అడుగు వెయ్యాలి. మీరు చేసింది తప్పు అని మీరు తెలియపరచాలి. తరువాత మనం సర్వోన్నతుడైన దేవుని వద్ద ఒప్పుకోవాలి. దావీదు ఏం చెప్పాడో గమనించండి: కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. అతడు తన పాపాన్ని సర్వోన్నతుడైన దేవునితో ఒప్పుకుంటాడు. చివరికి తన పాపము ఒక అవమానమని, దేవుణ్ణి గాయపరుస్తుందని చూస్తాడు. కృపామయునికి, అతన్ని అంత అద్భుతంగా బ్లెస్ చేసిన దేవుడిని కనుక దేవుని వద్ద పాపాన్ని ఒప్పుకుంటాడు. మన పాపాలకు క్షమాపణ ఇవ్వగలిగేవాడు ఈ యూనివర్సులో ఒక్కడే ఉన్నాడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుడు. నేను మీ పాపాలను క్షమించలేను, దేవునికి మీ కొరకు ఆయనను ప్రార్థించగలను. మీ బోధకుడు మీ పాపాలను క్షమించలేడు, మీ పాస్టర్ మీ పాపాలను క్షమించలేడు. యూనివర్స్ అంతటిలోనూ మీ పాపాలను క్షమించగలిగేది కేవలం సర్వోన్నతుడైన దేవుడే. కనుక మీరు మీ నేరాభావంతో వచ్చి మీరు చేసిన దాన్ని తెలియజేసి దానికి బాధ్యతను స్వీకరిస్తే అప్పుడు దాన్ని సర్వోన్నతుడైన దేవునికిచ్చేలా అనండి: ప్రభువా, దేవా, నీకు వ్యతిరేకముగా పాపము చేశాను, ప్లీజ్ నన్ను క్షమించు. నేరాభావానికి జవాబుగా దావీదు దేవుణ్ణి తన కోసం ఏం చెయ్యమన్నాడో గమనించండి. ముందుగా అతనన్నాడు, నా దోషము పోవునట్లు. కీర్తనలు 51:2 చెబుతుంది: నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. దావీదు తన పాపములతో డీల్ చేయగల ఒకే ఒక్క మార్గం వాటిని తుడిచివేయమని దేవుణ్ణి అడగడమే. ప్రభువా, సర్వోన్నతుడా, దేవా, నేను పవిత్రుడను అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము అని. మీలో ఎంతమందికి తెలుసు దేవుడు అలా చేయగలడని, చేస్తాడు అని? తరువాత ఇలా అడుగుతాడు: ప్రభువా, దేవా, నా పాపాలను క్షమించడమే కాదు, నా సంతోషాన్ని తిరిగి ఇవ్వు. ఎంతమందికి తెలుసు మీరు ఏమైనా చేసినప్పుడు దానితో డీల్ చేయకుండా ఉంటే మీరు అనుభవించే దుఃఖభరితమైన అనుభవం అదే అవుతుంది అని? అంటే ఎప్పుడైనా మీరు చేయకూడనిది చేసినట్టయితే సరిగ్గా దాంతో
డీల్ చేయకుండా ఉండుంటే అది వెనుక వైపునలానే ఉంటుంది. అయితే దాంతో డీల్ చేయడానికి ట్రై చేశారు. అది మీ జీవితంలోని సంతోషాన్ని అంతటినీ తీసివేస్తుంది. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? దావీదు చెప్పినది ఇదే. ఏమనంటే 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఇప్పుడు దావీదు తన రక్షణను పోగొట్టుకున్నందున తిరిగి రక్షణానందాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగడం లేదు. కానీ ఇలా అంటున్నాడు, దేవా, నా రక్షణానందాన్ని తిరిగి నాకు ఇవ్వుము. మీలో ఎంతమందికి తెలుసు కొన్నిసార్లు మీ రక్షణానందాన్ని పోగొట్టుకోగలరని? మీరు దేవుణ్ణి ఘనపరచడానికి వెళుతున్నారు, అప్పుడు చేయకూడనిది ఏదో చేస్తారు, అప్పుడు సడన్గా మీ ఆనందం అంతా పోతుంది. ప్రభువా, నీతో నా సహవాసాన్ని నూతనీకరించు. 11వ వచనాన్ని గమనించండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుండి తీసివేయకము. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డం అంటే అర్థం ఒక వ్యక్తి ఎప్పటికీ వ్యర్థమనే. దావీదుకు భయం వేసింది, నిజంగా తప్పిపోతాడేమోనని. అయితే దేవుడు అతని నుంచి పరిశుద్ధాత్మను తీసివేయవద్దని ప్రార్థిస్తాడు. దావీదు రాజు అయినప్పుడు నాకు ఒకరోజు గుర్తుకు వస్తుంది, పాత నిబంధనలో మనకు చెప్పబడింది ఏమనంటే, దేవుడు ఆయన ఆత్మను సౌలు నుంచి తీసివేసి దావీదులో ఉంచాడని. సౌలు యొక్క పాపం వలన దావీదు అలా జరగాలని అనుకోలేదు. అన్నాడు, ప్రభువా, దేవా, ఎన్నడూ నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకు అని. తరువాత దావీదు భవిష్యత్తు మీద తిరిగి ఫోకస్ నుంచుతాడు. 12వ వచనాన్ని గమనించండి. సమ్మతిగల మనస్సు కలుగజేసి, ప్రభువా, దేవా, నన్ను దృఢపరచుము. దేవా, నేను దీని నుంచి వెళ్ళాను, దీని నుంచి ఇంకెప్పుడు వెళ్ళాలని అనుకోను. ఎంతమందికి తెలుసు, మీరెప్పుడైనా ఇటువంటి దాని నుంచి వెళ్ళుంటే అవతలి వైపుకు చేరుకున్నప్పుడు అంతా కేర్ తీసుకోబడితే అది ఒప్పుకోబడుతుంది, క్షమించబడుతుందని. అదంతా అందులో ఒక అర్థం ఉంది. అప్పుడు మీరక్కడ కూర్చుని దేవునితో కొన్ని నియమాలు చేసుకోవాలి. ప్రభువా, దేవా, నేనింకెప్పుడు ఈ మార్గంలో వెళ్ళను, ఈ గందరగోళం నుంచి ఎన్నడూ వెళ్ళాలనుకోను, కనుక నీ ఆత్మతో నన్ను దృఢపరచుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి దృఢపరచు. అయితే ఇక్కడ శుభవార్త ఉంది, చెప్పేది వినండి. మీరేం చేసినా నాకు అనవసరం. అదెంత చెడుదైనా సరే, మీరు చేసిన దాని గురించి ఎవరు ఏం చెప్పినా సరే, సర్వోన్నతుడైన దేవుడు క్షమించలేనంత గొప్ప పాపము ఏదీ లేదు. ఏ పాపాన్నైనా సరే దేవుడు క్షమిస్తాడు. చెప్పింది విన్నారా? ఎటువంటి పాపాన్నైనా సరే దేవుడు క్షమిస్తాడు. దేవుని కృప పొందలేనంతగా పాపం చేశారని అనుకోవచ్చును. దేవుడు మీకోసం చేయగలిగింది ఏమీ లేదని. అయితే నేను చెబుతున్నాను, మీరు ఏం చేసి ఉన్నా, ఒక మనిషి చేసిన హత్యను, వ్యభిచారాన్ని దేవుడు క్షమించాడు అని. దేవుడు అతన్ని క్షమించాడు, మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. అయితే దావీదు దాని వద్దకు ఎలా వచ్చాడో అలాగే మీరు రాకుంటే ఆయన క్షమించడు. చూడండి, మనందరికీ గతంలో జరిగిన కొన్ని చిన్న కథలు ఉంటాయి. అయితే వాటిని గురించి ఎవరికీ తెలియదు. నేను హై స్కూల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు సీడర్ విల్లీలో ఒక హార్డ్వేర్ షాపులో పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు హార్డ్వేర్ స్టోర్ యజమాని చాలా మంచివాడు. అయితే బాగా పని తీసుకునేవాడు నా దగ్గర నుంచి. అప్పుడప్పుడు ఫ్లోర్ మీద పని చేయడానికి వెళ్లాల్సి వచ్చేది. ఒకరోజు పని చేస్తున్నాను, బయట నుంచి ఎవరో వచ్చారు. వాళ్ళు ఏం కొంటారో నాకు తెలీదు. ఓ సైడ్ వాక్ మీద ఉన్న ఆ ఐటమ్ $20 ఉంటుంది. నేనది వారికి అమ్మాను, డబ్బులు తీసుకున్నాను. నేను వెళ్ళి ఏదో పని చేయాలి. సరే, ఆ డబ్బులు జేబులో వేసుకున్నాను. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఆ డబ్బుని పాకెట్లో వేసుకున్నాను కానీ రిజిస్టర్లో ఎంటర్ చేయలేదు అని. కనుక ఇలా ఆలోచించసాగాను. చూడండి, నాకు $20 అంటే చాలా పెద్ద మొత్తమే. యజమాని నన్ను బాగా ఓవర్ టైం చేస్తున్నాడు. దానికి నాకు అతను జీతం ఇవ్వడం లేదు. అంటే నేను పనంతా చేసేవాడిని తెలుసా. కనుక డబ్బుల్ని ఉంచేసుకున్నాను. బహుశా అప్పుడు నాకు 15 ఏళ్ళు. తర్వాత నేను సెమినార్కి వెళ్ళాను. పెళ్ళయింది. మేము న్యూజెర్సీ హడెన్ హైట్స్లోని మా మొదటి పరిచర్యకు వెళ్ళాము. అక్కడ కొంతమంది యవ్వనస్తులతో పనిచేస్తున్నాను. నాకు గుర్తుంది, ప్రత్యేకంగా ఒకసారి పెన్సిల్వేనియా అప్పర్ డార్బీలోని బైబిల్ క్యాంపుకి నన్ను వెళ్ళి కొంతమంది యవ్వనస్తులతో మాట్లాడమండం. నేను కారులో అప్పర్ డార్బీకి వెళుతూ ఉన్నాను. వెళుతూ ఉండగా నేను చేసిన పనికి నేరాభావంతో ఎంతో బాధపడిపోయి, ఇన్నేళ్ల వరకు ఆ $20కు వడ్డీ ఎంత ఉంటుందా అని లెక్క వేసుకుంటూ ఉన్నాను. అలా జరిగింది. కనుక ఈ చిన్న టౌన్లో ఆగి బహుశా నా పాకెట్లో ఉన్న $60 తీసుకుని ఒక ఎన్వలప్లో పెట్టి సీడర్ విల్లీ హార్డ్వేర్ షాప్ అడ్రస్కి వ్రాశాను. అయితే దానిలో నేను ఎలాంటి లెటర్ పెట్టలేదు. కేవలం డబ్బుల్ని ఎన్వలప్లో పెట్టి తిరిగి పంపించేశాను. కనీసం ఎప్పుడైనా తెలుసుకుని నేను అది చేశాను, మీకు అది తెలుసా, దాన్ని ఒప్పుకోలేదు, క్షమాపణ కొరకు అడగలేదు. అప్పటికి
నా మనసు బరువుగానే ఉంది. నేను చెప్పేది కట్టుకథని మీరు అనుకోవచ్చు, అయితే ఇది కట్టుకథ కాదు. నేను మా ఇండియానా ఫోర్ట్ వేన్ చర్చిలో బోధిస్తున్నాను. ఆ యొక్క హార్డ్వేర్ కంపెనీకి ఫోర్ట్ వేన్లో ఒక పెద్ద కన్వెన్షన్ ఉంది. నేను పల్పిట్ మీద బోధిస్తూ ఉండగా ఆశ్చర్యపోయాను. ఫ్రెడ్ లూటెన్బర్గర్ మరియు అతని భార్య నేను బోధిస్తున్న మా చర్చిలోనికి వచ్చారు. నాతాను గురించి మాట్లాడంగా 3వ వరుసలో కూర్చున్నారు. ఒక విషయం చెప్పనా, ఆ సందేశాన్ని నేను ఎంతో గందరగోళంగా చేసి ఉండవచ్చును. నాకది బాగా గుర్తు ఉంది. అది అయిపోయిన వెంటనే నేను ఎంతో కృపతో వెళ్ళగలిగాను. ఒక చిన్న ఆహ్వానం జరిగింది. నేను ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకు దిగి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని అన్నాను, నాతో నా స్టడీ రూమ్కి రమ్మని తీసుకువెళ్ళాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీకు గుర్తుందా, కొన్నేళ్ల క్రితం $60 ఉన్న ఒక ఎన్వలప్ మీకు వచ్చింది, అందులో ఎలాంటి లెటర్ కూడా లేదు అని. ఆయన అన్నాడు, అవును, విచిత్రంగా అనిపించింది కదూ అని తన భార్యతో అన్నాడు. నేనన్నాను, అది నేనే పంపాను. తరువాత నేను ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకంటే అది ఇన్నేళ్ల నుంచి నేను మోస్తున్న బరువు కనుక. అది పెద్ద విషయమైనా చిన్న విషయమైనా మనల్ని నాశనం చేయగలదు. తరువాత ఫ్రెడ్ నన్ను క్షమించమని అడుగుతున్నాను, ఎందుకంటే 15 ఏళ్ల వయసులో మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు కొంత డబ్బును నేను తీసుకున్నాను అని. నేను ఆ డబ్బును పాకెట్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఎప్పుడూ తిరిగి ఇవ్వలేదు. మీకు పంపిన డబ్బుతో పాటు దాన్ని తిరిగి ఇవ్వాలనుకున్నాను. అయితే నాకు తెలుసు అది ఆ విధంగా జరగదు అని. కనుక ఇక్కడ ఈ స్టడీలో మిమ్మల్ని క్షమించమని అడగడానికి తీసుకువచ్చా. వాళ్ళ చేతులు నా చుట్టూ వేసి నన్ను కౌగిలించుకుని నన్ను ప్రేమిస్తున్నారని, అలా చేసినందుకు నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ఒక విషయం చెప్పాలి, మీరు క్షమించబడ్డారని తెలిసిన దానికంటే వేరే జ్ఞానం ఇది లేదు. ఆమెన్. దేవుడు క్షమిస్తాడని, మీ నేరాభావాన్ని తీసివేస్తాడని, నేరాభావం లేకుండా జీవించగలరని, మీ జీవితంలోని నేరాభావంతో డీల్ చేయనవసరము లేదు, దాని నుంచి విడుదలవ్వగలరు. దేవుడు క్షమిస్తాడు. బహుశా చాలామంది మిమ్మల్ని క్షమిస్తారు. అయితే దేవుణ్ణి అడగాల్సి ఉంది. క్రమాన్ని మీరే ఆరంభించాలి. పాపము క్షమించబడిన వాడు, ఆయనకు వ్యతిరేకంగా చెడు అని లెక్కింపబడని వాడు చాలా ధన్యుడు. మీ జీవితంలోని పాపానికెన్నడూ క్షమాపణ పొందకుంటే లేదా నేరాభావం నుంచి విడుదల అవ్వకుంటే ఈరోజు అది చెయ్యమని చెబుతున్నాను. టర్నింగ్ పాయింట్లో ఈరోజు నాతో జాయిన్ అయినందుకు థ్యాంక్స్. ఎంతగా దేవుని వాక్యాన్ని చదివితే అంతగా తెలుసుకుంటాం. ఏమనంటే మన ప్రియమైన దేవుడు ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడని. ఆయనతో గాని మీరా సంబంధాన్ని ఆరంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపాలకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకునిగా అవ్వమని అడగడమే. ఒక్కసారి దేవుని యొక్క ఆ ఉచిత రక్షణావరాన్ని అంగీకరించాలనే నిర్ణయం తీసుకుంటే క్రీస్తులో ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది. కనుక మీరు గాని ఈరోజు ఈ విశ్వాసపు అడుగును వేస్తే ప్రోత్సహిస్తున్నాను, మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక సంఘంతో షేర్ చేసుకోమని, నూతన విశ్వాసంతో మీ ఎదుగుదలను కొనసాగించమని. దేవునితో మీ నడకను ఆరంభిస్తూ ఉండగా దేవుడు ఆశీర్వదించుగాక. వచ్చేసారి మళ్ళీ టర్నింగ్ పాయింట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.